ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమం దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భూ యాజమాన్య హక్కు లేకున్నా ఇతరుల భూములను కౌలుకు తీసుకుని సేద్యం చేస్తున్న కౌలు రైతులకు కూడా ఆర్థిక భరోసా కల్పించాలని సంకల్పించింది. ఇప్పటికే అమలులో ఉన్న అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకు సైతం వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఈ మొత్తాన్ని 3 విడతలుగా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద అందించే 6,000తో కలిపి మొత్తం 20,000కు అందజేయనున్నారు. ఈ పథకం కింద అటవీ భూములపై హక్కు పత్రాలు కలిగిన రైతులను కూడా అర్హులుగా గుర్తించనున్నారు. ఈ పథకం అమలు కోసం క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖల సహాయకులు, తహసీల్దార్లు, మండల వ్యవసాయ అధికారులు తమ పరిధిలోని కౌలు రైతులు, ఆర్ఓఎఫ్ఆర్ రైతుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి అర్హుల జాబితాలను సిద్ధం చేయాలని సూచించింది. ఇలా ధృవీకరించిన జాబితాలను మే 20వ తేదీలోగా అన్నదాత సుఖీభవ అధికారిక వెబ్సైట్లో నమోదు చేయాలని స్పష్టం చేసింది.